అది ఏంటంటే బట్టతల అయి ఉంటుంది చూడండి, న్యాచురల్ జంజాల గారి సినిమా వాటిలో బట్టతల. అవును, జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు క్రాఫ్ అలా బట్టతల్లాగా. మాకు న్యాచురల్ ఏం కావాలండి విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఒక స్టేట్మెంట్. మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరవడి, తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు, ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి. ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా? అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అలాగనే కమర్షియల్ సినిమా మామూలు జంజాల్ గారి సినిమా ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. దేనిలో కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అని అడుగుతున్నారు. కంఫర్టబుల్ అంటే జంజాల్ గారి సినిమా. మేకప్లు ఉండవు, ఒరిగే ఉన్నా కానీ మామూలుగా ఈ బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ విగిలిగిలు ఉండవు. అవును, ఆ బట్టలు మామూలుగా ఉంటాయి. ఓ డైలాగులు ఉంటాయి సినిమా నిండా. ఓ డైలాగ్ మాత్రం కంపల్సరీ. సీన్కి 10 పేజీలు డైలాగులు ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 పేజీన్నర డైలాగ్ ఉంటుంది. అవును. అసలు గొప్ప విశేషం ఏంటంటేనండి, సీన్ ఆయన చదువుతూ చెప్తాడు. ఆయన చదువుతుంటేనే మన నవ్వు వచ్చేస్తుంటది. ఆయన పెద్ద యాక్టర్ అండి. అవును, నాకు తెలుసు. డైలాగు, డిక్షన్, వ్యవహారం. అవును. 4 క్యారెక్టర్ల సీన్ అనుకోండి, నలుగురికి భాష డైలాగ్ డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు. సో ఇక చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేలేండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని. అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని ఇలాగే. నిజం చెప్పాలంటేనండి, జంజాల గారి సినిమాల్ని కామెడీ అని కావాలి అనలేం, హాస్యం అంటాం. జంజాల గారి సినిమాలకి హాస్యం అంటాం, వినోదం. హాస్యం అనే మాటే వస్తుంది, ఓకే, కామెడీ అని రాదు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతివాడు కమెడియన్ అంటారు. ఇది కామెడీ, అది హాస్యం. ఓకే. బట్ తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అక్షరం 3 లక్షలు సంపాదించాను. ఎందుకన్నానంటే ఆవిడ పేరు అన్నపూర్ణ, ఆయన కమ్మగా వండి పెడుతుంది. బాలుగారు, నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చుని కాసేపు భోజనం చేయటం వ్యవహారం చాలాసార్లు. పట్టుదలగానే సరే గట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మజ్జిగ పులుసులాగా కాల్షియం కమ్మగా ఉండదు, మామూలుగా ఉండదండి భోజనం. అంత బాగుండేది. రాత్రి మగళ్ళు ఎప్పుడు ఆయన ఖాళీ ఉంటే పిలిచేవాడు. ఎప్పుడు ఆయన పిలిచాడంటే బాలుగారు, మీరు బాలుగారు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. అదేలేండి చెప్తున్నా. ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం, రా ఖాళీగా రా ఇంకా కాసేమా కబుర్లు. ఆయన ఎందుకంటే నాకు నచ్చేది అలా భోజనం చేసాం. ఆయన అక్షరం దీనిలో నిజంగానండి. ఆయన రచనలో 2 ముక్కలు చెప్తాను. అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో. ప్రతి అక్షరంలోనూ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి. అదేలేండి, భాష పడికట్టు మాటలు ఉంటాయి. పదప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని అనిపిస్తుంది. ఎంత గొప్పదంటే సీన్లో, ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంట అనుకుంటా, రత్నాసాగర్ గారు గంగా భాగీరథి సమానరాలు వేషం వేసింది. డైలీ పాపం ఆవిడ కూడా చేయించుకునేది. నేను బట్టతల వ్యవహారం. వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం 40 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్. కపర్ది అనే క్యారెక్టర్. కపర్ది అని, ఈ పేరు కపర్ది. ఊరికి ఇరిటేట్ అవుతుంటాడు. అవును. అదేంటంటే కామెడీ. వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాం. డైలాగ్ రూపాయన వస్తుంది. వెళదామని వస్తే వీడికి మన రైల్వే గేట్ వస్తే బస్సు అవుతుంది. వీడికి లక్ష్యంగా వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నాడు. అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా. అవును. ఇక్కడ తుప్పల్లోకి ఎక్కడికో పోతాడు. వీడు తిరిగి వచ్చేటప్పుడు గేటు తీస్తారు, బస్సు వెళ్ళిపోతుంది.
అట్ట విడిపోతారు. ఆ విడిపోయిన వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కలుస్తారు. అండ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. ఆవిడ చూడండి, అందుకే ఆయన హాస్యం అందించి ఓ మంచి మాట చెప్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడు అట్ట చేశాడు, దేవుడు అట్ట చేశాడు, కబుర్లు చెప్పుకుంటూ గబాల మధ్యలో అడుగుతాడన్నమాట. జనరల్గా రచన జరిగి మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు, మీ భర్త ఎప్పుడు పోయాడు, లేదా నీ వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలా ఉంటాయి కదా. ఆయన వాడతాడండి పదం, ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయిందంటాడు. కళ తప్పి నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయింది, భర్త పోయి ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చిందని కానీ ఏముండదు. అదే మరి నీ కళ తప్పి. అంత మంచి మాట. ఆ తెలుగుదనం అంటే అదే మీరు అమ్మదనం అన్నారు కదా, అందుకు పడిపోయేది ఎవరైనా. ఆ క్యారెక్టర్ నా నోటమిటే వస్తుంది ఆ మాట. ఆ రోజుల్లో నేను ఎన్నిసార్లు తలుచుకున్నాను. అందుకనే అప్పటి నుంచి నాకు ఆయనంటే నాకు తెలుగుదనాన్ని వాడతారండి. అదే తెలుగు మాటలు, తెలుగు నానుడులు, తెలుగు పడికట్టులు, మన ఇళ్లలో వ్యావహారికంగా మాట్లాడుకునే మాటలు, ఆ తిట్లు, గ్రామీణ వాతావరణంలో తిట్లు. హై నాయక అని వచ్చిన మంచి దాంట్లో సూర్యకాంతం గారు అచ్చు బామ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అవును, మన ఇళ్లలో. అవును, ఏడుసేల వేద హాయ్ అని మాట్లాడుకుంటారు. అవును, చెప్తున్నా. ఇంకో సినిమాలో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 55, 56 ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది. అది నేనే వేసానండి. వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి. అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు. ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెళ్ళిపోతారు. ఆ టైంలో వస్తాడు తండ్రి, చూస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. రావయ్యారా, కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తాంబూలాలు పుచ్చుకున్నా ఉంటాడు మధ్యవర్తి. అంటే ఈయన అంటాడు, ఏదో మర్యాదలు తీర్చిన ఏదో చేసాం అయిపోయిందండి గృహస్థుగా. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు చెప్పుకోవాలంటాడు. జనరల్గా రైటర్ పేజ్ డైలాగ్ రాస్తాడు. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారా, నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి, అది ఇది ఇట్లా ఏం పోయగలరా చిన్నపిల్లని చేసుకుని, ఇదే నీ కూతురు అయితే చేస్తా ఇట్లా ఇట్లాంటి ఉంటాయి. అవునండి, 2 డైలాగులండి. ఆ రోజుల్లో 37, 38 ఏళ్ళ క్రితం సినిమా. ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు మీతో చెప్పుకోవాలి. ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయొద్దంట. చిన్న మాట, పేజీ డైలాగ్ 2 మాటలు చెప్పి 2 మాటల్లో చూడండి ఎంత ఎఫెక్ట్గా. అవును, ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయద్దు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది. జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఏదో చెప్పబోతున్నారు మీరు. చెప్పాను, అదే ఫినిషింగ్. అది హాస్యం అని ఎందుకు అంటున్నానంటే, జంజాల గారి హాస్యం ఎలా ఉంటుందంటే, ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు. అదేలేండి. ఇప్పుడు అట్ట కాదు, సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది. ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటే అని అన్నం ఏమన్నా పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా. ఎందుకన్నమాట వాడే చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని. అదేలేండి. అలా అంత డిఫరెన్స్ ఉంటుందండి. అవును.